గత క్లాసెస్లో ఆర్టికల్ 31 వరకు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ క్లాస్లో ప్రాథమిక హక్కులకు సంబంధించి ఆర్టికల్ 32 గురించి అయితే చెప్పడం జరుగుతుంది. మనకి ఖచ్చితంగా ప్రాథమిక హక్కులకు సంబంధించి ఒక ప్రశ్న అయితే మన భారత రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులకు సంబంధించి మన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఒక ప్రశ్న అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రాథమిక హక్కులకు సంబంధించి కాన్సెప్ట్ అయితే బాగా చదువుకోండి. ఆర్టికల్ 32 భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లోని అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ ఏదైనా ఉందంటే ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 గురించి గత ఎగ్జామ్స్లో చాలాసార్లు మనకి ప్రశ్నలు అయితే రావడం జరిగింది. ఈ ఆదివారం లైవ్లో ప్రాథమిక హక్కులకు సంబంధించి 200 గతంలో జరిగిన ఎగ్జామ్స్లో నుండి వచ్చిన ప్రశ్నలు అయితే ప్రాథమిక హక్కులకు సంబంధించి ఒక 200 ప్రశ్నల్ని లైవ్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఆదివారం లైవ్ని అయితే మిస్ అవ్వకండి. ఇక్కడ క్లాస్లోకి వెళ్తే ఆర్టికల్ 32 అనేది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని మనకిచ్చి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందని ఆప్షన్స్లో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 32, ఆప్షన్ బి ఆర్టికల్ 31, ఆప్షన్ సి ఆర్టికల్ 30, ఆప్షన్ డి ఆర్టికల్ 28 అనిస్తే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇంగ్లీష్ తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇది గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనే ఇంగ్లీష్ టర్మ్ని గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్ తెలుగులో ఉందా ఇంగ్లీష్లో ఉందా ఇంకా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. ఈ రోజైతే నోటిఫికేషన్ ఎవరికి అప్లై చేయడానికి అవ్వలేదు. దాని అప్డేట్ ఇంకా పూర్తిగా రాలేదు ఈరోజు. ఇంకా రేపు ఏమైనా వస్తే రావచ్చు. కాబట్టి మ్యాక్సిమం తెలుగులో ఉందా ఇంగ్లీష్లో ఉందని ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. కాబట్టి ఇంగ్లీష్ పదాలు అయితే ఇంగ్లీష్ టర్మ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహార హక్కు అని అంటారు. ఆర్టికల్ 32 3వ భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన లేదా ఆ హక్కులని పరిమితం చేసిన లేదా అమలు చేయకపోయినా బాధితులు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తగిన రాజ్యాంగ పరిహారాన్ని పొందవచ్చు అని అయితే పేర్కొనడం జరిగింది. అంటే ఆర్టికల్ 32లో కేవలం భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే మాత్రమే మనం సుప్రీంకోర్టుకు వెళ్ళి మన హక్కులని మనం తిరిగి పొందవచ్చు అనేది ఆర్టికల్ 32లో పేర్కొనడం జరిగింది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 32లో క్లియర్గా చెప్పడం జరిగింది. 3వ భాగంలో భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఏవైతే పొందుపరిచారో ప్రాథమిక హక్కులు ఆ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మాత్రమే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి మన ప్రాథమిక హక్కులను తిరిగి మనం పొందవచ్చు అనేది ఆర్టికల్ 32 పేర్కొంటుంది. ఈ ఆర్టికల్ 32 గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఆత్మగాను హృదయంగాను వర్ణించడం అయితే జరిగింది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఆర్టికల్ని రాజ్యాంగ ఆత్మగా హృదయంగా వర్ణించారు అనేది ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 32ని రాజ్యాంగ ఆత్మగా హృదయంగా వర్ణించారు. ఇంగ్లీష్లో దీన్ని ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 32 అని గుర్తుపెట్టుకోండి. అలాగే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే కూడా ఆర్టికల్ 32. అలాగే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్న ఆర్టికల్ 32. ఎవరు పిలిచారు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఆర్టికల్ 32కు సంబంధించి ప్రాథమిక హక్కుల్లో అత్యంత ముఖ్యమైనది ఆర్టికల్ 32. అలాగే ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఆర్టికల్ 32 ప్రకారం ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించడానికి జారీ చేసే ప్రత్యేక ఆదేశాలని న్యాయశాస్త్ర పరిభాషలో రిట్లు అని పిలుస్తారు. అంటే మనకి ఏదైనా ఒక ప్రాథమిక హక్కుకి భంగం కలిగితే
ఆ ప్రాథమిక హక్కు కోసం మనం సుప్రీంకోర్టుకో లేదంటే హైకోర్టుకో వెళ్తే మన ప్రాథమిక హక్కుని పరిరక్షించడం కోసం, మన ప్రాథమిక హక్కులు తిరిగి మనకి కల్పించడం కోసం న్యాయస్థానాలు అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు అనేది రిట్లు అయితే జారీ చేయడం జరుగుతుంది. ఈ రిట్లను జారీ చేసే పద్ధతిని బ్రిటిష్ రాజ్యాంగం నుండి అయితే మనం గ్రహించడం జరిగింది. మన బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించి భారత రాజ్యాంగంలో పొందుపరచడం అయితే జరిగింది. మనకి ఈ విధంగా అంటే రిట్లు జారీ చేసే పద్ధతిని భారత రాజ్యాంగంలోని రిట్లు జారీ చేసే పద్ధతిని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారని కూడా ప్రశ్న అడగొచ్చు. మనం బ్రిటిష్ రాజ్యాంగం నుండి అయితే ఈ రిట్లు జారీ చేసే పద్ధతిని ఎవరు రిట్లు జారీ చేస్తారంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు రిట్లను అయితే జారీ చేస్తాయి. దేనికోసం రిట్లు జారీ చేస్తాయి అంటే ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం అయితే రిట్లు జారీ చేస్తాయి. ఇక్కడ రిట్లు జారీ చేయడం అనేది అంటే ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం రిట్లు జారీ చేసే అధికారం అనేది కేవలం సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి మాత్రమే ప్రస్తుతం అయితే ఉంది. అయితే పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసి జిల్లా న్యాయస్థానాలకు కూడా రిట్లు జారీ చేసే అధికారం అయితే కల్పించవచ్చు. అయితే ప్రస్తుతానికైతే కేవలం సుప్రీంకోర్టుకి అలాగే రాష్ట్ర హైకోర్టుకి మాత్రమే రిట్లు జారీ చేసే అధికారం ఉంది. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి రిట్లు జారీ చేసే అధికారం ఉంది. అలాగే ఆర్టికల్ 226 ప్రకారం రాష్ట్ర హైకోర్టులకు రిట్లు జారీ చేసే అధికారం కలదు. మనకి ప్రాథమిక హక్కులకి సంబంధించి మనకి ఏదైనా ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏదైనా భంగం కలిగితే మనం ఆర్టికల్ 13 అలాగే 32 ప్రకారం డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు వెళ్ళి మన ప్రాథమిక హక్కులు తిరిగి మనం పొందవచ్చు. లేదనుకుంటే ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏవైనా పరిమితులు విధిస్తే అప్పుడు ఆర్టికల్ 13 అలాగే ఆర్టికల్ 226 ప్రకారం రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ రెండు ఆర్టికల్స్ అనేవి ప్రాథమిక హక్కులకు సంబంధించి ప్రాథమిక హక్కుల పరిరక్షణకు సంబంధించి తెలియజేస్తాయి. ఒకటి ఆర్టికల్ 13 అలాగే ఆర్టికల్ 32 అది సుప్రీంకోర్టు, అలాగే ఆర్టికల్ 13 ఆర్టికల్ 226 రాష్ట్ర హైకోర్టుకు సంబంధించినవి. ఇక్కడ సుప్రీంకోర్టు అనేది ఆర్టికల్ 32 ప్రకారం కేవలం ప్రాథమిక హక్కులకి ఏదైనా భంగం కలిగిన పరిమితులు విధించిన మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించి పరిమితులు విధించిన ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అయితే ప్రాథమిక హక్కులతో పాటు ఇతర హక్కులకి రాజ్యాంగంలో పొందుపరిచిన ఇతర హక్కులకి కూడా భంగం కలిగితే ఆర్టికల్ 226 ప్రకారం ప్రాథమిక హక్కులతో పాటు ఇతర హక్కుల కోసం కూడా మనం తిరిగి పొందడం కోసం రాష్ట్ర హైకోర్టులకు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ సుప్రీంకోర్టును ప్రాథమిక హక్కుల పరిరక్షణకర్త అని పిలవడం జరుగుతుంది. ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 1 అనేది ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు లేదా అది అమలు కానప్పుడు ఆ వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తగిన పరిహారంను పొందవచ్చు అనేది ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 1 అనేది పేర్కొనడం జరుగుతుంది. అంటే మనకి ఏదైనా ఒక ప్రాథమిక హక్కుకు సంబంధించి భంగం కలిగినా లేదంటే ఆ ప్రాథమిక హక్కు మనకి అమలు కాకపోయినా వ్యక్తిగతంగా అయినా సమాజపరంగా అయినా ఆ ప్రాథమిక హక్కు అనేది అమలు కాకపోయినా మనం డైరెక్ట్ గా ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 1 ప్రకారము మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. అదే హైకోర్టుకు వెళ్ళాలి అనుకుంటే ఆర్టికల్ 226 ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకు వెళ్ళవచ్చు. ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 2లో ప్రాథమిక హక్కుల్ని కాపాడడం కోసము ప్రత్యేక ఆదేశాలను సుప్రీంకోర్టు అయితే జారీ చేయవచ్చు. ఆర్టికల్ 32 ప్రకారం అయితే ప్రాథమిక హక్కుల్ని రక్షించడం కోసము సుప్రీంకోర్టు 5 రకాల రిట్లను అయితే జారీ చేస్తుంది. ఒకటి హెబియస్ కార్పస్, ఇక్కడ సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం మనకి ప్రాథమిక హక్కుల్ని రక్షించడం కోసం 5 రకాలైన రిట్లను జారీ చేస్తుంది. అందులో ఒకటి హెబియస్ కార్పస్, అలాగే మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ, కోవారెంట్. ఈ 5 రకాల రిట్లను సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 2 ప్రకారం అయితే జారీ చేస్తుంది. అలాగే ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్టు అనేది ఈ 5 రకాలైన రిట్లని జారీ చేస్తుంది. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ,
కోవారెంట్ అనే ఈ 5 రకాల రిట్లను ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్టు జారీ చేస్తే సుప్రీంకోర్టు అనేది ఆర్టికల్ 32 ప్రకారం జారీ చేస్తుంది. ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 3 ఏమని తెలియజేస్తుందంటే సుప్రీంకోర్టు యొక్క అధికారాలను విఘాతం కలగకుండా ఇతర న్యాయస్థానాలకు అంటే స్థానిక కోర్టులకు, జిల్లా కోర్టులకు కూడా రిట్లను జారీ చేసే అధికారాన్ని పార్లమెంటు చట్టం ద్వారా కల్పించవచ్చు అనేది ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 3 అయితే పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 4 ఏం పేర్కొంటుందంటే రాజ్యాంగంలో ఇతరత్ర అనుమతించిన విధంగా తప్ప ఆర్టికల్ 32 ద్వారా గుర్తించిన హక్కులు అనేవి రద్దు కావు అనేది ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 4 అనేది పేర్కొనడం జరిగింది. రాజ్యాంగంలో అనుమతించిన విధంగా తప్ప ఆర్టికల్ 32 ద్వారా గుర్తించిన అంటే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులు అనేవి రద్దు కావు. ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 4 ప్రకారం రద్దు కావు అని ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 4 అనేది పేర్కొంటుంది. అయితే రాజ్యాంగ పరిహార హక్కు మౌలిక నిర్మాణంలో అంతర్భాగమని 1981లో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేసులో అయితే సుప్రీంకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. మనకి సుప్రీంకోర్టు కేసెస్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ కేసెస్ సంబంధించి ఒక వీడియోని సపరేట్ గా అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనకి ఎగ్జామ్ లో ముఖ్యంగా వచ్చే విషయం ఏముంటుందంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 32 అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుందని అడగొచ్చు. ఆర్టికల్ 32 ప్రకారం ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర హైకోర్టు రిట్లను జారీ చేస్తుంది అని అడగొచ్చు. ఆర్టికల్ 226 ప్రకారము రిట్లు జారీ చేస్తుంది. అలాగే ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్త ఎవరు అని అడగొచ్చు. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్త సుప్రీంకోర్టు. అయితే సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం ఎన్ని రకాల రిట్లను జారీ చేస్తుందని అడగొచ్చు. సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా 5 రకాల రిట్లను జారీ చేస్తుంది. ఆ రిట్లు ఏవంటే హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యోరీ, కోవారెంటో ఈ 5 రకాల రిట్లను అయితే జారీ చేస్తుంది. అసలు ఈ రిట్లు అంటే ఏంటనే అర్థం అంటే ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం జారీ చేసే ప్రత్యేక ఆదేశాలను న్యాయశాస్త్ర పరిభాషలో రిట్లు అంటారు. అంటే మన ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసము న్యాయస్థానాలు ఏవైతే జారీ చేస్తాయో ఆ న్యాయస్థానాలు ప్రత్యేకంగా ఇచ్చే ఆదేశాలనే న్యాయశాస్త్ర పరిభాషలో రిట్లని పిలుస్తారు. అయితే మనకి ఇక్కడ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు జారీ చేసే హెబియస్ కార్పస్ గురించి తెలుసుకుందాం. హెబియస్ కార్పస్ అనగా టు హెవీ బాడీ అని అర్థం. హెబియస్ కార్పస్ గురించి అక్కడ ఇచ్చిన ఇంగ్లీష్ టెర్మినాలజీ అనేది గుర్తుపెట్టుకోండి. టు హెవీ బాడీ. Habeas corpus, it is a Latin term which is literally means to have the body of అనేది కింద ఇంగ్లీష్ లో ఇవ్వడం జరిగింది చూడండి. habeas corpus అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి. టు హ్యావ్ బాడీ. సింపుల్ గా habeas corpus అంటే టు హ్యావ్ ద బాడీ. ఇంగ్లీష్ టర్మ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్కువగా మన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ తెలుగులో ఉందనేసి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే తెలుగులో ఉందా లేదా అనేది ఇంకా ఈరోజు అప్లికేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయ్యి ఉంటే తెలిసిండేటిది. ప్రస్తుతానికైతే ఇంకా స్టార్ట్ కాలేదు. బహుశా రేపు స్టార్ట్ అయితే తెలుగులో ఉందా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్లో ఉందనుకొని ప్రిపేర్ అవ్వండి. హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ. డైరెక్ట్గా హెబియస్ కార్పస్ అంటే మీనింగ్ ఏంటి అని కూడా మనకు ప్రశ్న రావచ్చు. హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ అని అర్థం. అంటే ఇది ఈ హెబియస్ కార్పస్ అనేది అతి పురాతనమైన రిట్ అంట. అరెస్టు చేయబడిన వ్యక్తిని 24 గంటలలోగా సమీప న్యాయస్థానంలో హాజరుపరచకపోతే ఈ రిట్ని దాఖలు చేసినచో వెంటనే ఆ వ్యక్తి న్యాయస్థానం ముందు హాజరుపరచమని కోర్టు ఆదేశిస్తుంది. ఈ హెబియస్ కార్పస్ అనేది అంటే మనకి ఆర్టికల్ 22 గురించి అంటే ఆర్టికల్ 22 గురించి మనం చదివే ఉంటాం. గత క్లాస్లో ఆర్టికల్ 22 గురించి చెప్పడం జరిగింది. ఆర్టికల్ 22లో అరెస్ట్ చేసిన సమయం
ఆర్టికల్ 22 మనకేం తెలియజేస్తుందంటే ప్రతి అరెస్ట్కి కారణం ఉండాలి లేదా కారణాన్ని తెలియజేయాలి. అలాగే న్యాయవాదిని సంప్రదించే అవకాశం అయితే కల్పించాలి. అలాగే ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ వ్యక్తిని 24 గంటల లోపు సమీప న్యాయస్థానంలో హాజరుపరచాలని అయితే ఆర్టికల్ 22 అయితే పేర్కొంటుంది. ఆర్టికల్ 22 అక్రమ అరెస్టు అలాగే అక్రమ అరెస్టు నిర్బంధం నుంచి రక్షణ అయితే కల్పిస్తుంది. ఇక్కడ ఆర్టికల్ 22 గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆర్టికల్ 22 అనేది అక్రమ అరెస్టు నిర్బంధం గురించి అయితే పేర్కోవడం జరుగుతుంది. ఆర్టికల్ 22లో ఏమని పేర్కొంటారంటే అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్కి సరైన కారణాన్ని తెలియజేయాలి. దాంతోపాటు అరెస్ట్ చేసిన సమయంలో న్యాయవాదిని సంప్రదించుకునే అవకాశం అయితే కల్పించాలి. అలాగే అరెస్ట్ చేసిన సమయం నుంచి 24 గంటల సమయం లోపు ఆ వ్యక్తిని సమీప న్యాయస్థానంలో హాజరుపరచాలి. అంటే ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆర్టికల్ 22 ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ అరెస్ట్ చేయడానికి గల కారణం అయితే తెలియజేయాలి. తెలియజేసి న్యాయవాదిని సంప్రదించుకునే అవకాశాన్ని కూడా కల్పించాలి. ఏ క్షణంలో అయితే అరెస్ట్ చేస్తారో ఆ సమయం నుండి 24 గంటల సమయం లోపు సమీప న్యాయస్థానంలో ఆ వ్యక్తిని హాజరుపరచాలి అని ఆర్టికల్ 22 అయితే మనకు తెలియజేస్తుంది. ఇక్కడ హెబియస్ కార్పస్ లో ఏమని పేర్కొన్నారంటే ఎవరినైనా వ్యక్తిని అరెస్ట్ చేయబడిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి 24 గంటల్లోగా సమీప న్యాయస్థానంలో ఒకవేళ హాజరుపరచకపోతే ఆ వ్యక్తిని వెంటనే న్యాయస్థానం ముందు హాజరుపరచమని కోర్టు ఇచ్చే ఆదేశాన్ని హెబియస్ కార్పస్ అని పిలుస్తారు. మీకు ఆర్టికల్ 22 అనేది ఇక్కడ మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 22కి హెబియస్ కార్పస్ కి సంబంధం ఉంది. ఆర్టికల్ 22 ఏం పేర్కొంటుందంటే ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కారణం తెలియజేయాలి. కారణం తెలియజేయడంతో పాటు న్యాయవాదిని సంప్రదించే అవకాశాన్ని కల్పించాలి. దాంతోపాటు అరెస్ట్ చేసిన సమయం నుండి 24 గంటల సమయం లోపు ఆ వ్యక్తిని సమీప న్యాయస్థానంలో హాజరుపరచాలి అనేది తెలియజేస్తుంది. అయితే ఒకవేళ ఆ వ్యక్తిని మనం చాలా సినిమాల్లో చూసుంటాము. జై భీమ్ సినిమా ఎవరైనా చూడకపోయింటే చూడండి. అందులో కొంతమంది వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తారు. కానీ వాళ్ళని 24 గంటల సమయం లోపు ఆ న్యాయస్థానంలో అయితే హాజరుపరచరు. దానికి సంబంధించి కేసే మనకి జై భీమ్ పట్టడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారిని కానీ సంస్థను కానీ తమ చట్టబద్ధమైన విధులను నిర్వర్తించినప్పుడు వాటిని నిర్వర్తించమని న్యాయస్థానం ఇచ్చే ఆదేశాన్ని మాండమస్ అని పిలుస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీకు గుర్తుందో లేదో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు వాళ్ళని ప్రభుత్వంలో చేర్చుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆ మధ్యన ధర్నాలు చేయడం జరిగింది. కొద్ది రోజుల పాటు బస్సులు కూడా నిలిపివేయడం జరిగింది. ఒకసారి కావాలనుకుంటే గుర్తు తెచ్చుకోండి. ఈ న్యూస్ అనేది అప్పట్లో చాలా రోజులుగా ఉండేటిది తెలంగాణలో. ఆ సమయంలో ప్రభుత్వం అనేది కోర్టుకు వెళ్తే కోర్టు అనేది మానమస్ని అయితే జారీ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ అధికారి కానీ సంస్థ కానీ తమ చట్టబద్ధమైన విధులను నిర్వర్తించినప్పుడు వాటిని నిర్వర్తించమని న్యాయస్థానం ఇచ్చే ఆదేశాన్ని, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు చట్టబద్ధమైన విధులను నిర్వర్తించాలి అని వాళ్ళని నిర్వర్తించమని న్యాయస్థానం అయితే ఆదేశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సులు తిప్పకుండా ధర్నాలు చేయడంతో అప్పుడు ప్రభుత్వం కోర్టుకి ఆశ్రయించడంతో కోర్టు అనేది ఆర్టీసీ ఉద్యోగుల పైన మానమస్ అయితే జారీ చేయడం జరిగింది. దాంతో మళ్ళీ ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యోగాల్లోకి అయితే చేరి వారి విధులను అయితే నిర్వర్తించడం జరిగింది. అంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళు నిర్వర్తించవలసిన విధుల్ని నిర్వర్తించినప్పుడు ఆ విధుల్ని నిర్వర్తించమని జారీ చేసే రిట్నే మానమస్ అని పిలుస్తారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేసే అత్యున్నతమైన ఆదేశంగా ఈ మానమస్ని అయితే పేర్కొనవచ్చు.
ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోండి, మానమస్ అంటే మీనింగ్ వి కమాండ్ అని మీనింగ్. ఇది ఎవరిపైన ఇచ్చేస్తారంటే పబ్లిక్ అఫీషియల్ పైన అయితే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేస్తుంది. మూడవ రిట్ ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే నిషేధం అని అర్థం. ఉన్నత న్యాయస్థానం తన కింది న్యాయస్థానానికి కేసు విచారణను నిలుపుదల చేయమని ఇచ్చే ఆదేశం. అంటే ఉన్నత న్యాయస్థానం తన కింది న్యాయస్థానానికి సంబంధించిన కేసు విచారణను నిలుపుదల చేయమని ఇచ్చే ఆదేశాన్ని ప్రొహిబిషన్ అంటారు. ప్రొహిబిషన్ అలాగే సెర్ష్యూరీ అనేవి న్యాయస్థానాలకు సంబంధించిన రిట్లు. అంటే దిగువ స్థాయిలో న్యాయస్థానం ఏదైనా ఒక కేసుకు సంబంధించి విచారిస్తున్నప్పుడు ఆ విచారణకు సంబంధించిన ఏదైతే కేసు ఉంటుందో ఆ కేసుని ఎక్కడైతే విచారణ చేస్తున్నారో ఆ విచారణని ఆపివేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ కి సుప్రీంకోర్టు ఒక కేసుని విచారణ జరుపుతుంది. ఆ కేసుని హైకోర్టు అనేది ఒక కేసుని విచారిస్తుంది. ఆ కేసుని సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ఈ కేసుని మీరు ఇంతటితో ఈ విచారణని నిలుపుదల చేయండి, మేము ఇక నుండి దీనిని టేకప్ చేస్తాము అని ఆదేశం అయితే ప్రొహిబిషన్ అనే ఆదేశాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇటీవల కాలంలో జరుగుతున్న ఈ కేసెస్ కి సంబంధించి ఇటువంటి చాలా కేసెస్ అనేవి న్యూస్ లో ఉండడం జరిగింది. ప్రొహిబిషన్ కి సంబంధించి అంటే రాష్ట్ర హైకోర్టులో ఉన్న కేసెస్ అనేవి కేసు నడుస్తుండగానే ఆ కేసు అనేది నిలుపుదల చేసి అది సుప్రీంకోర్టుకి బదిలీ చేయమని సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాంటి ఒక ఆదేశాన్ని ప్రొహిబిషన్ అని పిలుస్తారు. ప్రొహిబిషన్ అంటే నిషేధం అని అర్థము. అంటే ఉన్నత న్యాయస్థానం తన క్రింది న్యాయస్థానానికి కేసు విచారణను నిలుపుదల చేయమని ఇచ్చే ఆదేశాన్ని ప్రొహిబిషన్ అని పిలుస్తారు. అలాగే సెర్ష్యూరీ భాషాపరంగా సుపీరియర్ లేదా టు బి సర్టిఫైడ్ అనే అర్థము. సుపీరియర్ లేదా టు బి సర్టిఫైడ్, ఇంగ్లీష్ లో టు బి సర్టిఫైడ్ అనే అర్థం, లేదంటే టు బి ఇన్ఫార్మ్డ్ అనే అర్థము. టు బి ఇన్ఫార్మ్ లేదా టు బి సర్టిఫైడ్ అని అర్థం. భాషాపరంగా సుపీరియర్ లేదా టు బి సర్టిఫైడ్. ఏదైనా దిగువ కోర్టు తమ పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పును రద్దు చేసి కేసును పై స్థాయి కోర్టుకు బదిలీ చేయమని ఇచ్చే ఆదేశము. అంటే దిగువ స్థాయి కోర్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి హైకోర్టు తన పరిధిలోని లేని ఒక కేసుని విచారిస్తుంది. ఆ విచారించినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఇది మీ పరిధికి సంబంధించిన విషయం కాదు, దీనిపైన ఫర్ ఎగ్జాంపుల్ గా అంతర్జాతీయ అంశాలకు సంబంధించి హైకోర్టు అనేది అంతర్జాతీయ అంశాలకు సంబంధించి హైకోర్టు అనేది విచారణ టేకప్ చేస్తే ఆ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇది మీ పరిధికి సంబంధించింది కాదు, ఎంతవరకు అయితే విచారించారో అంతవరకు నిలుపుదల చేసి ఇది సుప్రీంకోర్టుకు బదిలీ చేయండి, ఈ కేసుని బదిలీ చేయండి అని సెర్ష్యూరీ ద్వారా మనకి సెర్ష్యూరీని దిగువ స్థాయి కోర్టులకైతే ఉన్నత న్యాయస్థానం అయితే జారీ చేస్తుంది. రెండు కూడా దిగువ స్థాయి కోర్టులకి. ఇక్కడ ప్రొహిబిషన్ కూడా ఉన్నత న్యాయస్థానము తన క్రింది న్యాయస్థానానికి కేసు విచారణ నిలుపుదల చేయమని ఇచ్చే ఆదేశమే. అలాగే సెర్ష్యూరీ కూడా ఉన్నత న్యాయస్థానం తన దిగువ న్యాయస్థానానికి కేసుని నిలుపుదల చేయమని ఇచ్చే ఆదేశమే. కాకపోతే అక్కడ నిలుపుదల చేయమని ప్రొహిబిషన్ ద్వారా చెప్తే ఇక్కడ నిలుపుదల చేసి ఆ కేసుని అంటే ఏదైతే దిగువ స్థాయి కోర్టులు టేకప్ చేస్తే ఆ కేసుని ఆ తీర్పుని రద్దు చేసేసి ఆ కేసుని పై స్థాయి కోర్టుకి బదిలీ చేయమని ఇక్కడ సెర్ష్యూరీ ద్వారా పేర్కోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రొహిబిషన్ సెర్ష్యూరీ రెండు కూడా ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానానికి జారీ చేసే రిట్లు. ఉన్నత న్యాయస్థానము ప్రొహిబిషన్ ద్వారా ఉన్నత న్యాయస్థానము దిగువ న్యాయస్థానానికి విచారణ నిలుపుదల చేయమని ఇస్తే సెర్ష్యూరీ ద్వారా ఏదైతే తీర్పు ఇచ్చుంటారో ఆ తీర్పుని రద్దు చేసి ఆ కేసుని పై స్థాయికి బదిలీ చేయమని సెర్ష్యూరీ ద్వారా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక ఐదవ రిట్ కో వారెంట్ అంటే ఏ అధికారం చేత లేదా బై వాట్ వారెంట్ అని అర్థము. చట్టబద్ధమైన అర్హత లేకుండా ఒక వ్యక్తి ప్రభుత్వ అధికారాన్ని నిర్వహిస్తుంటే ఆ అధికారాన్ని తొలగించమని కోర్టు ఇచ్చే ఆదేశం. అంటే కో వారెంట్ అంటే చట్టబద్ధంగా ఫర్ ఎగ్జాంపుల్ కి మనం ఇంకా రైల్వే
ఎంప్లాయింగ్ కాదు. కానీ మనం రైల్వే ఉద్యోగం అని చెప్పి రైల్వే స్టేషన్‌లో ఉద్యోగం చేస్తుంటే దాన్ని గమనించిన అక్కడ సదరు ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించి వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు విచారించి ఈయన అసలుకి రైల్వే ఉద్యోగి కాదా? అవునా? కాదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా నేనున్నాను. నేను అసలుకి రైల్వే ఉద్యోగిని కాదు. కానీ నేను నకిలీ సర్టిఫికేట్‌లతో, నకిలీ డాక్యుమెంట్స్‌తో నేను రైల్వే ఉద్యోగిని అనుకోని ఒక ఐడీ కార్డ్‌ని క్రియేట్ చేసుకొని ఒక స్టేషన్‌లో విధుల్ని నిర్వహిస్తున్నాను. విధులు నిర్వహిస్తున్నప్పుడు కొద్ది రోజులు బాగానే ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత నేను నకిలీ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేసి ఉద్యోగాన్ని సంపాదించానని సదరు ఉద్యోగులు గ్రహించారు. దాంతో నా పైన కేసు వేయడం అయితే జరిగింది. కేసు వేస్తే అక్కడ కోర్టు ఏం చేస్తుంది? అసలుకి నేను ఉద్యోగానికి అర్హుడినా కాదా? ఈ ఉద్యోగం నేను సాధించానా? లేదా నకిలీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి సాధించానా? అని చూసి నన్ను వెంటనే కోర్టు నేను నకిలీ డాక్యుమెంట్లు పెట్టి ఉద్యోగాన్ని సాధించాను కాబట్టి కోర్టు ఆ విషయాన్ని తెలుసుకొని ఆ కోర్టు నాకేం చెప్తుందంటే, బాబు నువ్వు చట్టబద్ధంగా అర్హతలు లేకుండా ఈ ఉద్యోగంలోకి ప్రవేశించావు. నువ్వు ఈ ఉద్యోగంని విడిచిపెట్టి వెళ్ళాలి అని చెప్పి దాంతో పాటు నేను నకిలీ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేసినందుకు కూడా నాకు శిక్ష విధిస్తుంది. అంటే నాకు అక్కడ జారీ చేసే ఆదేశం ఏంటంటే ఏ రిట్ జారీ చేస్తుందంటే కో వారెంట్ అనే రిట్‌ని అయితే జారీ చేసి నాకు అధికారాన్ని కోల్పోయేలా చేస్తుంది. అంటే చట్టబద్ధమైన అర్హతలు లేకుండా ఒక వ్యక్తి ప్రభుత్వ అధికారాన్ని నిర్వహిస్తుంటే ఆ అధికారాన్ని తొలగించమని కోర్టు ఇచ్చే ఆదేశాన్ని కో వారెంట్ అని అంటారు. కో వారెంట్ అంటే ఏ అధికారం చేత, బై వాట్ వారెంట్ అని అర్థం. బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్, బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్ అని కనబడితే అది కో వారెంట్ అనే రిట్‌కి సంబంధించింది. ఓకేనా? ఇక్కడ ఈ 5 రకాల రిట్‌లకు సంబంధించి గతంలో ప్రతి ఎగ్జామ్‌లో ప్రశ్న అయితే రావడం జరిగింది. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. హెబియస్ కార్పస్ అంటే ఎవరైనా ఒక వ్యక్తిని 24 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచకపోతే ఆ వ్యక్తిని వెంటనే కోర్టు ముందు హాజరుపరచమని కోర్టు ఇచ్చే ఒక రిట్ హెబియస్ కార్పస్. అలాగే హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ అనే అర్థము. మాండమస్ అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాం లేదా ఉన్నత ఆదేశం అని అర్థం. వి కమాండ్ అనే అర్థము. అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారి తమ విధుల్ని నిర్వర్తించినప్పుడు ఆ విధులు నిర్వర్తించాలి అని కోర్టులు ఇచ్చే రిట్‌ని మాండమస్ అని పిలుస్తారు. అలాగే ప్రొహిబిషన్ అంటే ఉన్నత న్యాయస్థానం దిగువ న్యాయస్థానానికి ఇచ్చే ఆదేశము. ఇది విచారణను నిలుపుదల చేయమని ఇచ్చే ఆదేశము. అలాగే సెర్ష్యూరరీ, ఈ సెర్ష్యూరరీ కూడా ఉన్నత న్యాయస్థానము దిగువ న్యాయస్థానానికి ఇచ్చే ఆదేశము. తీర్పుని రద్దు చేసి ఆ కేసుని పై స్థాయి కోర్టుకి బదిలీ చేయమని ఇచ్చే ఆదేశము. అలాగే కోవారెంట్ అనేది చట్టబద్ధమైన అర్హతలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎవరైతే పొంది ఉంటారో, ప్రభుత్వ అధికారాలను ఎవరైతే చలాయిస్తుంటారో వాళ్ళని నిర్వహిస్తుంటే ఆ అధికారాన్ని తొలగించమని కోర్టు ఇచ్చే ఆదేశాన్ని కోవారెంట్ అని పిలుస్తారు. ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించి ఆర్టికల్ 32, హైకోర్టుకు సంబంధించి ఆర్టికల్ 226 ద్వారా రిట్‌లను జారీ చేయడం జరుగుతుంది అనేది మనం చెప్పుకున్నాం. ఇక్కడ సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసమే రిట్లు జారీ చేస్తుంది. ప్రధాన పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఆర్టికల్ 32 ప్రకారము సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం మాత్రమే రిట్లు జారీ చేస్తుంది. అలాగే ఆర్టికల్ 226 ప్రకారము ప్రాథమిక హక్కుల పరిరక్షణతో పాటు ఇతర హక్కుల పరిరక్షణ కూడా ప్రత్యేక పరిస్థితుల్లో రిట్లు జారీ చేస్తుంది. అంటే ఇక్కడ ఆర్టికల్ 32 ప్రకారం ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు రిట్లు జారీ చేస్తుంది. ఇక్కడ హైకోర్టు అనేది ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు ప్రాథమిక హక్కుల పరిరక్షణతో పాటు రాజ్యాంగంలో పేర్కొన్న ఇతర హక్కుల పరిరక్షణకు కూడా రిట్లు అయితే జారీ చేస్తుంది. ఇక్కడ ఆర్టికల్ 32 అలాగే ఆర్టికల్ 226 సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు వారి యొక్క హక్కుల పరిధిని అయితే మీరు గుర్తించండి. వీటిపైన కూడా గతంలో ఎగ్జామ్లో వచ్చింది. కేవలం సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం ప్రాథమిక హక్కుల రక్షణ కోసం మాత్రమే రిట్లు జారీ చేస్తుంది. అంటే మనం మన ప్రాథమిక హక్కులకు ఏదైనా భంగం కలిగితే డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ భారత రాజ్యాంగంలోని భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఇతర హక్కులకి ఏదైనా భంగం కలిగితే మనం డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. కేవలం మనం ప్రాథమిక ఆర్టికల్ 32 ప్రకారం కేవలం మనకి ప్రాథమిక హక్కులకి ఏదైనా భంగం కలిగితే కేవలం మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అంతేగాని
హక్కులు ఏవైనా ఉంటే వాటికి సంబంధించి మాత్రం వర్తిస్తది. దేశం మొత్తము సుప్రీంకోర్టు జారీ చేసే రిట్లు అనేవి దేశం మొత్తం అన్ని ప్రాంతాలకి వర్తిస్తది. కేవలం హైకోర్టు జారీ చేసే రిట్లు